ఏమివ్వగలను 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 యేసయ్యా ఓహో ఆహా ఏమివ్వగలను 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 యేసయ్యా నేనేమివ్వగలను ఏమివ్వగలను ఏమివ్వగలను యేసయ్యా ఓహో ఆహా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మనసుది క్రీస్తునందు ప్రియులారా, దేవుని సేవకులారా, దైవజనులారా, విశ్వాసులారా, క్రైస్తవ జన సమూహమా, విశ్వాస సమూహమా, ప్రియ స్నేహితులారా, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా మరొక నూతన ఉదయకాలపు మరియు పరిశుద్ధ క్షమించాలి వారాంతపు దినపు శుభములు తెలియజేస్తున్నారు. బాగున్నారు కదండి? మంచిది. రండి కలిసి అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రార్థన ద్వారా ప్రారంభించుకొని ప్రభునామాన్ని గణపరుచుకుందాం. తలలోంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడ, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నీ ఉచితమైన కృపను బట్టి, అపారమైన ప్రేమను బట్టి నా తండ్రి, గడిచినటువంటి దినము, గత కాలము, గడిచిన సమయం అంతా కూడా నీ కృపలో, నీ కాపుదలను దాచి వారం అంతా కూడా నీ పరిశుద్ధ సన్నిధి నాతో మాతో ఉంచినందులకై స్తోత్రాలు. ఈ వారాంతపు దినమున వేకువనే లేచి మీ నామమును స్తుతించడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి మెరిచిన కృప కొరకాయ స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలపు ధ్యానాల ద్వారా అనేక మంది నీ బిడ్డలైనటువంటి వారు వింటున్నారు, చూస్తూ ఉన్నారు. నిశ్చితమైన వారిలో మరింత ఆయన ఆధ్యాత్మిక బలమును పెంపొందింపచేయండి. ఇది ఆశను మీరు బలపరుస్తూ ఉన్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ, నిశ్చితమైతే ఈ ఉదయకాలపు వేళ ఈ సమయంలో ఈ ధ్యానములో కూడా నీ తోడుంచి నడిపించమని కృపలు భద్రపరచండి. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. క్రీస్తునందు ప్రియులారా, దేవుని నామాన్ని స్తుతి చేద్దాం. మనమంతా కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 451వ పాట, సర్వోచ్యుతంబు నీదయ్యా స్వరూపము చుక్కుమారి అనే పాట పాడుతూ స్తుతి చేద్దాం. అందరికి వచ్చిన పాట, వచ్చిన వారు కలిసి నాతో పాడండి. సర్వచిత్తంబు నీదేనయ్యా
స్వరూపమీచు కుమ్మరివే సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమీచు కుమ్మరివే సారిపైనున్న మంటినయ్యా సరి అయిన పాత్రం చేయుమయ్యా సర్వేశ్వరా నేరిక్తుండను సర్వదా నిన్నే సేవింతును సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమీచు కుమ్మరివే ప్రభు సిద్ధించు నీ చిత్తమే ప్రార్థించుచుంటి నీ సన్నిధి పరికింపునన్ని దివసంబునా పరిశుభ్రమైన హిమము కన్నా పరిశుద్ధం చేసి పాలింపుమా పాపంబు పోవనను కడుగుమా సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమీచు కుమ్మరివే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది ప్రియులారా. మరి ఈ వారాంతపు దినమున ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథంలో నుండి న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనాన్ని ఇది నా ధ్యాన వచనంగా చదువుకొని వాక్య ధ్యానంలోనికి మనము వెళ్దాం. బైబిల్స్ ఉన్నవారు తెరచి చూడండి, లేని వారు నేను చదివే మాటలు దయచేసి వినాలని గమనించాలని మనవి చేస్తూ ఉంటున్నాను. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. 6వ అధ్యాయం 12వ వచనం అండి, క్షమించాలి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన కొరకు దీవించునుగాక. తనలోంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. వాక్య నడిపింపులో ఆత్మ సహాయం కొరకు. ప్రేమ గల తండ్రి, స్తోత్రాలు. తిరిగి వారాంతపు దినమున నీ దాసుడు నీ పక్షంగా నిలబడ్డాడు. నీ కొరకు నీ మాటలు అందించట కొరకు. నేను మాట్లాడితే ఎవరికి అర్థం కాదు కాబట్టి నీ దాసుని మీరు మరుగుపరిచి నీ సిలువ చాటున దాచి నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. వినగలిగే చెవి గ్రహించి ఉదయం దయచేయండి. యేసు నామమునే ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. క్రీస్తునందు ప్రియ దైవజనులారా, దేవుని సేవకులారా, తోటి సహోదరులారా, క్రైస్తవ విశ్వాస సమూహమా, జనులారా, ప్రియ స్నేహితులారా, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి బిడ్డలందరికీ మరొక మారు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా ఉదయకాలపు శుభములు, వారాంతపు దినపు శుభాలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. రండి, మిమ్మల్ని ఈ దినము కూడా ప్రేమతో వాక్యంలోనికి ఆహ్వానిస్తున్నాను. చదువుకునేటువంటి వాక్య భాగంలో మనకు ఒక వ్యక్తి కనపడతా ఉన్నాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే స్పష్టంగా కనబడతా ఉంది, గిద్యోను. ఈరోజు గిద్యోను కొరకు ఒక చక్కటి కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం. ఎందుకంటే గిద్యోను తన యొక్క జీవిత విధానాన్ని ఏ విధంగా దేవుని కొరకు పని చేశాడో, దేవుని పిలుపును ఏ విధంగా అందుకున్నాడో ఒక్కసారి మనము పరిశీలన చేద్దాం. గిద్యోను ఈరోజు మన అంశం కూడా అదే. గిద్యోను అంటే పడద్రోయివాడు అని అర్థం. జాగ్రత్తగా గమనించాలి. గిద్యోను అంటే పడద్రోయివాడు. ఈ గిద్యోను ఎక్కడున్నాడు అంటే ఆ పై వచనం చదివితే ఎక్కడున్నాడంట, ఎక్కడున్నాడు అని అంటే చూడండి 11వ వచనం, మస్తకి వృక్షము కింద కూర్చున్నాడు. యోవాషు కుమారుని గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉన్నట్లు గానుగ చాటున గోధుమలను తొల్లగొట్టున్నాడు. అంటే భయపడ్డాడు.
ఇశ్రాయేలులందరూ కూడా మిద్యానీయుల చేతికి అప్పగించబడినటువంటి సమయం. మిద్యానీయులు ఇశ్రాయేలులను ఏమండి దండిస్తున్నటువంటి సమయంలో ఈ వ్యక్తి దాక్కున్నాడట. దాక్కున్న సమయంలో దేవుని దూత ప్రత్యక్షమైంది అని వాక్యం స్పష్టం చెప్తా ఉంది. ఎందుకు అనంటే ఆ మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి పిలువబడ్డాడు గిద్యోను. రాబోయే రోజుల్లో గిద్యోను ఏం చేస్తాడో దేవునికి తెలుసు కనుకనే గిద్యోను విషయంలో దేవుని ప్రణాళిక స్పష్టమై ఉన్నది కాబట్టి దేవుని దూత అతనికి ప్రత్యక్షమైనప్పుడు అతనితో పలికిన మాటలకు అతను పిలిచిన విధానాన్ని మనం చూస్తే పరాక్రమం గల బలాఢ్యుడా అని పిలిచాడు. అంటే దేవుని చిత్తము లేకుండా గిద్యోను విషయంలో దేవుని ప్రణాళిక లేకపోతే బలాఢ్యుడా అనేటువంటి పిలుపు రాదు. పిల్లరా, ఆ 6వ అధ్యాయం మన కింద వరకు చదువుతూ ఉంటే 2 ఉదాహరణలు మనము చూసిన తర్వాత దేవుని యొక్క మాటలు నమ్మడానికి ఇష్టపడలేదు గిద్యోను. 6వ అధ్యాయంలో చివరి వచనాల్లో మనం చూస్తే నిర్గమకాండం మనం చూసినప్పుడు 3వ అధ్యాయంలో దేవుడు మోషేని పిలిచాడు ఈ విధంగానే, అయ్యా నా పేరు పెట్టబడినటువంటి జనులు, నేను ఏర్పాటు చేసుకున్నటువంటి నా స్వాస్యము, ఇశ్రాయేలులు అనేటువంటి పిలువబడినటువంటి నా ప్రజానికము ఐగుప్తు దేశంలో సుమారుగా 450 సంవత్సరాలు పైబడి బానిసలుగా ఉన్నారు. వారిని విడిపించడానికి నువ్వు రా అని మోషేని పిలిచినప్పుడు మోషే చాలా రకాల సాకులు చెప్పినట్లు మనం చూస్తాం. నేను అత్తివాడిని, మాట్లాడలేను, ధైర్యం లేదు. గిద్యోను కూడా పిల్లరా మిద్యానులు విడిపించడానికి, క్షమించాలి, మిద్యానుల చేతుల నుండి అదే ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి నాయకుడిగా పిలవడుతున్నాడు, బలాఢ్యుడిగా ఉన్నటువంటి గిద్యోను. ఈరోజు పిల్లలు అక్కడ ఒక మాట ఉంది చూడండి, నీకు తోడై ఉండెను గాక. యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు మోషే తర్వాత యెహోషువను ఇశ్రాయేల్ ప్రజలకు నాయకుడికి ఎన్నుకొని నేను నీకు తోడై ఉండేదను, నిబ్బరం కలిగి ధైర్యం ఉండని చెప్పి వాగ్దానం చేశాడు దేవుడు. పిల్లరా ఇక్కడ మిద్యానీయులకు భయపడ్డాడు గిద్యోను. కారణం ఏంటి అని అంటే వారు చాలా ఎక్కువ మంది, అంటే మిద్యానీయుల సైన్యము చాలా ఎక్కువ మంది ఉన్నారు. వారి మీద యుద్ధం చేసి వారిని జయించి ఇశ్రాయేల్ ప్రజలను కాపాడటానికి దేవుడు పిలుస్తున్నాడు. అరే అంతమంది మిద్యానీయులు చాలా మంది ఉన్నారు కదా, నేను ఈ విధంగా వారిని ఎదుర్కొనగలను, ఏ విధంగా వారితో పోరాడగలను అని చెప్పి భయపడ్డాడు. అయినా సరే ఏమండి దేవుని దూత అతనితో చెప్పిన మాట, నువ్వు వెళ్ళు, యెహోవా నీకు తోడై ఉంటాడు. అంటే గిద్యోను పిల్లల 13వ వచనంలో ఒక మాట అన్నాడు, ఆయన మాకు తోడుంటే మాకు ఎందుకు జరుగుతుందండి? మీరు అన్నారు చూడండి, యెహోవా నీకు తోడై ఉండెను కాగా అని. ఆ యెహోవా మాకు తోడై అంటే మా పరిస్థితులు ఎందుకు ఉంటుంది? ఆ దేవుడే మాకు తోడుగా ఉంటే ఇలా మాకు జరుగుతుందా? జరగనిస్తాడా? వీళ్ళ కీర్తనకారుడు 42వ సంకీర్తనలో 9-10 చరణాలు కూడా దీని గురించి మాట్లాడుతాం. మనము దేవుని నుంచి ఏమండి ఆయన వాక్కు నుంచి మన కను చూపును మరల్చుకుంటే తత్తరపాటు, భంగపాటు కలుగుతుంది, నిరుత్సాహం కలుగుతూ ఉంటుంది ఒక్క క్షణము. ఇక్కడ గిద్యోను మాట్లాడుతున్నాడు ఏంటంటే, దేవుడు నీకు, యెహోవా నీకు తోడైండును గాక అన్న మాటకు ఆయన మాకు తోడు నాకు ఎందుకని ఇలా జరుగుతుంది? ఇప్పుడు 16వ వచనం చక్కని మాట ఉంది, నేను చదువుతాను చూడండి దయచేసి. నేను నీకు తోడై ఉందును గనుక ఒకే మనుషుని హతము చేసినట్లు మిథ్యాన్ని నువ్వు హతము చేయదు అని సెలవిచ్చాను. దేవునికి స్తోత్రం కలిగిన గట్టిగా చెప్పండి హల్లెలూయా. గిద్యోను అన్ని సాకులు చెప్తున్నాడు, చాలా మంది ఉన్నారు వాళ్ళు. అయినా మరొక మాట ఏంటంటే, మీరు చెబుతున్నారు మీకు తోడే, ఆ దేవుడు మాకు తోడని మాకు ఇలా ఎందుకు జరుగుతుందండి? దేవుడు అంతకు ముందు గిద్యోనుకు ఇచ్చినటువంటి సూచనను, ఆయన వాగ్దానాన్ని గిద్యోను నమ్మలేదు. అయితే మరో సూచన కోసం అడిగినప్పుడు, మరొక సూచనను అడిగినప్పుడు ఏమని దేవుడు అతను గద్దించలేదు.
మోషేని అయితే గద్దించాడండి, కానీ గిద్యోన్ని దేవుడు గద్దించలేదు. గిద్యోని యొక్క బలహీనత స్థాయికి, అతనిలో ఉన్నటువంటి ఆ భయమును పోగొట్టడానికి, అతనిలో ఉన్నటువంటి ఆ పిరికితనాన్ని పోగొట్టడానికి, తిరిగి ధైర్యాన్ని తప్పించడానికి, ఆ స్థాయికి ఆయన కూడా తగ్గి అతనికి మరింత నిశ్చయతను కలిగించడానికి, చేకూర్చడానికి ఆయన సిద్ధమయ్యాడు. అందుకే గిదియోను అడిగినప్పుడు మరలా రెండవ సూచనను కూడా ఆయన చూపించినట్లు వాక్యం చెప్తాం. స్వభావ సిద్ధంగా గిదియోను యొక్క మనస్తత్వం ఏంటంటే భయస్థుడు. అందుకని ఎక్కడెక్కడో దాక్కున్నాడు, మూలన దాక్కున్నాడు. అక్కడ ఉంది కదా, గానుగొచ్చాడిన గోధుమను తొలగొడుతున్నాడట దాక్కుని, మిద్యానులకు భయపడి. వీళ్ళు జాగ్రత్త పరుడని దేవునికి తెలుసు. అందుకే 15 వచ్చిన మాట ఉంది, అతడు చిత్తం నయలిన వాడా, దేని సహాయం చేత నేను విషయం రక్షింపగలను, నా కుటుంబము మనషే, ఏమండి మనషే గోత్రం ఎన్నికలేంది కదా, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడున్నానని అతను చెప్పాను. అయితే ఏంటి అన్నాడు దేవుడు. ఏమన్నాడండి? అయితే ఏంటి, నేను నీకు తోడంట, నువ్వు వెళ్ళు. పిల్లరా, మనుషులు దేవుని సంకల్పం ప్రకారం, దేవుని చిత్తము ప్రకారం, దేవుని ఉద్దేశం ప్రకారం చేయడానికి సిద్ధమై దానిని తెలుసుకోవడానికి, తెలుసుకున్న తర్వాత దానిని పాటించడానికి ఏదైనా ఒక సూచన నాకు కావాలి, ఏదైనా ఒక కార్యము జరగాలి అని అడిగితే చాలు, అలా ఇవ్వడం దేవునికి ఎప్పుడు ఇష్టమే. ఏమండి, ఎప్పుడు సత్యమే. నేనుంటాను అని దేవుడు ఎప్పుడైతే చెప్పాడో, దేవుని కృపగల మనస్సు ఇందులో వెళ్ళడం. అయ్యా, నేను ఎన్నిక లేని వాడును, నా గోత్రంలో, నా కుటుంబంలో నేను చాలా చిన్నవాడు, నాకు ఎటువంటి సహాయం లేదు, సైన్యం లేదు, బల సహాయం లేదు, కుటుంబ సహాయం లేదు. మరి నేను ఏ విధంగా వారిని జయించాలంటే నీకు నేను తోడుంటాను, నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు, నీకు తోడంటే చెప్పి నేను వాక్యం. అంటే చూడండి, ఆయన యొక్క కృపగల మనస్సు, ఆయన దయగల మనస్సు ఏ విధంగా గిద్యోను బలపరుస్తుందో ఒకసారి గమనించాలి. ఇక్కడ మనందరికీ ప్రియులరా, ఒక చాలా శ్రేష్టమైన ప్రాముఖ్యమైన ఒక గుణపాఠం ఇక్కడ తాగి ఉంది. ఏంటి అని అంటే, గిద్యోనుకున్నటువంటి భయము దేవుని మాట ప్రకారం చేయకుండా అతను ఆపలేదండి. చాలా భయపడ్డాడు ముందుకు రావడానికి, కానీ దేవుని మాట గిద్యోనుకున్న భయాన్ని, ఏమండి, ఆ భయంతో అతను ముందుకెళ్ళలేకుండా చేయలేదు. ఇలా నిన్ను నన్ను కూడా అంతే, దేవుడు మనం భయపడకూడదు అని అంటే ఇన్ని విషయాలు, ఏ విషయంలోనైనా సరే. ఎందుకంటే ఆయన మాట ప్రకారము మనల్ని ఏది కూడా జరగకుండా ఆపలేదు అనే విషయాన్ని ఇక్కడ మనకు స్పష్టంగా రుజువవుతాం. వాస్తవానికి మిద్యానీయుల నుండి ఇశ్రాయేలును కాపాడడానికి గిద్యోనుకు బలము సరిపోదు కూడా. సామాన్యుడైన గిద్యోను అయితే కాపాడలేడు, కానీ దేవుడు పంపిన గిద్యోను అయితే తప్పకుండా కాపాడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే మిద్యానీయులు జయించిన తర్వాత ఒక మాట ఉంది అక్కడ, యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అంటాడు. గమనించండి. అందుకనే ఈ గిద్యోను పేరు విశ్వాసుల జాబితాలో, అంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మనం చూస్తే, ఆ విశ్వాసుల జాబితాలో కూడా ఎవరి పేరు ఉంటుంది? గిద్యోను పేరు ఉంది. అంటే దేవుని మాట ప్రకారం విశ్వాసి అయినటువంటి ధైర్యశాలి, భయస్థుడు, దేవుని మాట మీద నమ్మకం కలిగిన వాడుగా ఉన్నాడు కనుక బలహీనుడిగా ఉండి బలవంతుడిగా మారి తన ప్రజలను రక్షించడం జరిగింది. దేవునికి స్తోత్రం కలిగింది. ఈరోజు పిల్లల కొన్ని విషయాల్లో మనం కూడా చాలా భయపడుతూ ఉంటాం. ఆ భయమంతటిని తొలగించడానికి ఆయన నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. నేనున్నాను, నీకు తోడై ఉంటాను, నువ్వు నడు ముందుకు, నువ్వు ముందుకు వెళ్ళు, నువ్వు వెనక నేను ఉండి నీకు తోడు నడిపిస్తాను. అయితే క్రైస్తవ జీవితం ప్రియులరా, తేలికైనది అనేటువంటి తలంపు మనలో కలగకూడదు. గిద్యోను అనుకున్నాడు, నేను చాలా బలహీనుడను, తేలికైనది నా జీవితం అనుకున్నాడు. కానీ దేవుడు ఆ తేలికైన జీవితాన్ని బలవంతుడు మార్చాడు. అపవాది మనపై దాడి చేస్తే ఏమండి ఆశ్చర్యపోసిన అవసరం ఏమీ లేదండి. అసలు వాడు దాడి చేయకపోతే మనం ఆశ్చర్యపోవాలి. ఎందుకంటే ఈ లోకంలో మనం చూస్తున్నప్పుడు విశ్వాసులు చేసేటువంటి పోరాటంలో అపవాదికి అనేక మంది సహాయకులు ఉన్నారు.
ఏమండి? ఆ! ఆత్మ ఆత్మ ఆత్మలు ఉండేటువంటి అదృశ్య స్థలాల్లో ఉన్నటువంటి చాలా మంది అపవాది పక్షాన ఏం చేస్తున్నారంట? ఈ అంధకార లోకానికి పాలకుడైనటువంటి అపవాది చేతి క్రింద వారున్నారు. యోహాను సువార్త 12వ అధ్యాయం 51వ వచనం మనం చూడాలి. కానీ అందులో అదృశ్యులైన పాలకులు ఇంకా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి దురాత్మలు, దయ్యాలు, ఏమండి పిశాచాలు, దేవునిపై తిరుగుబాటు చేసినటువంటి దేవదూతలంతా కూడా అందులో ఉన్నారు. అనేక మంది మనుషులు పూజించేటువంటి దేవుళ్ళు వీరే. బైబిల్ గ్రంథం చూడని తర్వాత కొరింథీ రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం, 66వ సంకీర్తనం 35 నుంచి 35 శరణాలు. ఈ దేవుళ్ళు తాము మంచి వాళ్ళమని, నిజ దేవుడు తామేనని చెప్పి దుష్ట శక్తులను, దయ్యాలను, ఏమండి తర్వాత ఈ లోకనాథులను తామేనని మనుషులను నమ్మించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందువల్ల ఇలాంటి శక్తులను ఎదిరించడానికి, మిథ్యానీయుల శత్రువును ఎదిరించడానికి దేవుడు గిద్యోనును ఎన్నుకున్నాడు. ఈరోజు అపవాదిని యుద్ధం చేస్తున్నావా? ఆ యుద్ధం నీకు శక్తి సరిపోవట్లేదా? ఆ యుద్ధంలో నువ్వు బలహీనుడిగా ఉన్నావా? బలహీనురాలుగున్నావా? దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. నీకేంటి తెలుసా? నేను నీకు తోడే అంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి? దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఖడ్గాన్ని మనం ధరించుకోవాలని వాక్యం చెప్తా ఉంది. ఆత్మ సంబంధ యుద్ధంలో దేవుడు బలపరిచిన ఏ మనిషి మీద ఏ దుష్టశక్తి కూడా విజయం సాధించలేదు. కారణం ఆ వ్యక్తి దేవుని చేత సిద్ధపరచబడి బలపరి. అందుకే పిల్లల గిద్యోను చాలా దేవుని మాట, దేవుడి యొక్క ఆ 2 సూచక్రియలు చూసిన తర్వాత తనలో ఉన్న భయం అంతా విడిచిపెట్టి ధైర్యంగా ముందుకు వచ్చాడు తన ప్రజలు రక్షించడానికి. కారణం, తనలో ఉన్న భయాన్ని పోగొచ్చింది ఎవరు అంటే స్వయంగా దేవుడే. కనుక అనేక మంది ఉన్నారు మిథ్యానీయులు, వారిని రక్షించడం వల్ల కాదు అనేటువంటి మాట పలికినటువంటి గిద్యోను, ఏమండి అక్కడ అన్నాడు కదా, ఒక్కడిని హత్య చేసినట్లు అనేక మంది హత్య చేస్తున్న వాగ్దానం చేసినట్లుగా ఆ మిథ్యానులందరినీ కూడా హత్య చేసి తన ప్రజలు రక్షించుకున్నాడు. గిద్యోను అంటే అర్థం చెప్పాను కదా నేను, పడద్రోయుడు. అనేక మంది మిథ్యానులను పడద్రోసి తన జనులను రక్షించుకున్నాడు, దేవుని సహాయించాడు. కాబట్టి ఈరోజు అటువంటి సహాయం నీకు నాకు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అపవాదితో నీ యుద్ధంలో పోరాడుతుంటే గనక ఆ యుద్ధంలో విజయం ఇవ్వడానికి ఆయన ఎల్లప్పుడూ నీ ప్రక్కన నీతో నడిపిస్తున్నాడు. కనుక అటువంటి ధైర్యం మనకు కూడా ఇవ్వబోతున్నాడు. కనుక ఆ ధైర్యం పొందుకొని మన విశ్వాస యాత్రను ముందు కొనసాగిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన అందరి కొరకు దీవించును కాక. తనలో వంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోక తండ్రి, ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఇక మనకు నూతన దినము, వారాంతపు దినమున నీ సన్నిధి కాపుదలలో, నీ కృపలో నన్ను మమ్మల్ని దాచి ఆరోగ్యవంతులుగా క్షేమముగా సజీవులుగా ఉంచడం నీ స్తోత్రాలు. ప్రాముఖ్యంగా ఈ వారాంతపు దినమున ఈ ఉదయకాలపు వేళ నీ దాసుడని నన్ను బలపరిచి నీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకే వందనాలు. నేను నీ దాసుడు బలహీనత నీకు తెలుసు. ఆ బలహీనతను తొలగించి బలవంతుడిగా మార్చినందుకే వందనాలు. మరి దినాన్ని ఏ మాటలు అయితే వెత్తబడ్డాయో, ఆ గిద్యోను జీవితము భయంకరమైన పరిస్థితులలో, భయముతో దాక్కున్న పరిస్థితులలో నీ మాట ధైర్యపరిచి యుద్ధానికి పురుకెళ్ళినటువంటి స్థితి, నా తండ్రి లోక సంబంధమైనటువంటి నాదులతో దురాత్మ శక్తులు పోరాడుతున్న బిడలమైన వారికి అటువంటి శక్తి, ఆ ప్రోత్సాహం అవసరం. ఈరోజు నీ వాక్యం ద్వారా నీ విధానం కలుగు చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇతమైన ప్రతి మాట కూడా నాయన నీ యొక్క సన్నిధానంలో బలపరచండి, నీ కృపచేత వర్ధలింపచేయండి, విస్తరింపచేయండి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఇదిగో నాయన, మరి ఈ వారాంతపు దినం మరొకసారి నీ సేవకుల కొరకే ప్రార్థన చేస్తున్నాను. నీ సేవకులైన వారి ప్రతి ఒక్కరిని మీరు దర్శించి దీవిస్తున్నట్టు నీకు కొందరు. గత రాత్రి శుక్రవారం ఉపవాస కూటల్లో నీ దాసులందరినీ బలపరిచి మనకు నూతన ఉదయం లేవనెత్తినందుకు నీ స్తోత్రాలు. ఈ దినం కూడా నీ సేవకులను బలపరచండి. ఆయన సుదూర ప్రాంతాల వారి ప్రయాణాలు వెళ్తున్నారు. ఆయన అదిగో ప్రయాసముతో, భారముతో
నీ పరిచయ కొనసాగిన ప్రతి సేవకుని మీరు దర్శించిన ఆయన వారికి కావాల్సిన బలము, శక్తిని, ధైర్యము దయచేయండి. ఎన్నో హేళనలు, అవమానాలు ఎదురవుతున్నప్పటికీ కూడా వాటిని తట్టుకొని, ఎదుర్కొని జయించగల శక్తిని సేవకులకు ఇచ్చావు. ఇంకా బలపరచండి. వారి కుటుంబాలు మీరు దర్శించున్నారు నా తండ్రి. కావలసినటువంటి ఆర్థిక మరి ఇబ్బందులు తొలగించి, అనారోగ్య పరిస్థితులు తొలగించి, మానసిక బలహీనత తొలగించి, నీ సేవకుల కుటుంబంలో సమాధానం, నెమ్మది, సంతోషం, ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తూ నీ సేవకులు మరింతగా బలపరిచి ప్రాముఖ్యంగా రేపటి పరిశుద్ధ దినము కొరకాయ నీ దాసులను ప్రత్యేకంగా బలపరిచి స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన అధికారులు, నాయకులు, పరిపాలకుల కొరకే ప్రార్థన చేస్తున్నాను. ఆయన అధికారులు మీరు ఇచ్చినది యోగ్యమైన సమర్థవంతమైనటువంటి పాలన అందించి ప్రజలు సంతోషభరితులు ఉండే కృపను గ్రహించండి. ప్రభుత్వాలు, అధికారులు స్పందించేటువంటి హృదయం దయచేయండి. వారి వారి ఆధీనంలో ఉన్నటువంటి గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు ఆయన మీరు దీవించి వారి కుటుంబంలోని కాపులు దయచేసి వాటిలో ఉన్న ప్రజలందరూ కూడా సంతోషభరిత జీవించమని ప్రార్థన చేస్తున్నాను. నీకు వందనాలు. సంతోషకరమైన జీవితం పాలన ఇవ్వండి. నీకు వందనాలు. ఉద్యోగ రంగాన్ని బట్టి స్తోత్రాలు. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారు, ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న వారు జ్ఞాపకం చేసుకొని వారు ఉద్యోగ బాధ్యత నిర్వర్తిస్తున్నప్పుడు నీ సన్నిధి వారితో ఉంచుతున్నావు. వారు వెళుతూ వస్తున్నప్పుడు రాకపోకలు క్షమిస్తున్నావు. నమ్మకము కలుగజేస్తున్నావు, ఓర్పు సహనాన్ని ఇస్తున్నావు, నిబద్ధత దయచేస్తున్నావు. స్తోత్రాలు. మరింత బలపరచండి. వారిలో ఉపాధ్యాయ బృందం అనేక మంది విద్యార్థులను భవిష్యత్తులో ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచడానికి వారి బోధిస్తున్న విద్యా బోధ అంతటిని మీరు దీవించి నీ కృపలో వారిని వర్ధిల్లింపచేయమని ప్రార్థన చేస్తున్నా. ఆయన 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. రాసిన బిడ్డలకు మంచి ఉత్తీర్ణత ఇచ్చి రాస్తున్న బిడ్డలకు ఇంకా జ్ఞానం దయచేసి వారి వారి ఉపాధ్యాయులకు ఒక మంచి పేరు తెచ్చి బిడ్డలు ఉంచండి. తద్వారా ఆయన ఉపాధ్యాయ బృందం అంతా సంతోషంగా ఉండే కృప చూపించండి. రానున్న విద్యా సంవత్సరంలో ప్రమోషన్స్ కొరకు ఎదురుస్తున్నట్టు ఉపాధ్యాయులు అనేక మంది వారిని మంచి స్థలాలకు మీరు నడిపించి నీ కృపలో భద్రపరచమని ఆశించిన రీతిగా మార్గం సరళం చేయండి. వైద్య రంగాన్ని బట్టి స్తోత్రాలు. వైద్యులను దీవించండి, వైద్యురాలను దీవించండి, వైద్యశాలను మీరు దర్శించండి. ఎక్కడెక్కడ వారు వైద్యం అందిస్తుంటున్నారు ప్రతి స్థలం అందు కూడా మీరు వారిని నడిపించి నీ కృపలో భద్రపరచండి. నాయన వైద్య శాఖ అంతటిని, వైద్య అధికారులను, నాయన వైద్య సిబ్బందిని, ప్రపంచ ఆరోగ్య సంస్థ సహితం మీరు దీవించి నీ కృపలో భద్రపరచమని వారి ద్వారా శ్రేష్టమైన వైద్యము అందించడానికి కృప చూపు. అనేక మంది రోగులు వారి వద్దకు వెళ్తున్నప్పుడు వారు అందిస్తున్న వైద్యము ఏమాత్రం కూడా నాయన దారి తప్పిపోకుండా శ్రేష్టమైన చికిత్స అందుకొని బిడ్డలు సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉండడానికి మీరు నడిపిస్తున్నందుకు దాన్ని ఇంకా బలపరచండి. వైద్య శాఖను అభివృద్ధి చేయని స్తోత్రాలు. పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ప్రార్థన చేస్తున్నాను. రాష్ట్రాలలో, దేశాలలో పోలీస్ యంత్రాంగం అంతా కూడా పనిచేస్తుంది, నిర్విరామ కృషి చేస్తున్నారు. ఈ సన్నిధి వారితో ఉంచండి. తోటి ఉద్యోగులు, పై అధికారులు, ఆయన ఉన్నత అధికారులు వారిని జ్ఞాపకం చేసుకొని వారి వారి నిబద్ధత బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు జ్ఞాపకం చేసి నడిపించిన శత్రువు నుండి క్షేమము దయచేయండి. నిబద్ధత, నమ్మకము, సహనము, ఓర్పు దయచేయండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని దీవించి సుదూర ప్రాంతాల్లో ప్రయాణం చేస్తూ వెళ్తూ వస్తున్నారు. వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని వారి ప్రయాణాలు క్షేమం దయచేయని ప్రార్థన చేస్తున్నారు. నాయన రవాణా సౌకర్యమైనటువంటి వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. ప్రముఖంగా ఆర్టీసీ డిపార్ట్మెంట్ వారు ప్రతి దినము కొన్ని వేల మందిని గమ్యస్థానం చేరుస్తున్న క్షేమంగా నాయన సిబ్బంది ఏ తొందరపాటు లేకుండా, తత్తరపాటు లేకుండా క్షేమంగా నెమ్మదిగా వెళ్తున్నారు. ఆ సిబ్బందిని దీవించండి. అధికారుల నుండి ప్రభుత్వం వారు రావాల్సిన ప్రతి అవసరత తీర్చి నడిపించండి. ఇతర రవాణా వాహనాలు వ్యాపార నిమిత్తమై, వ్యవసాయ నిమిత్తమై, ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలు వచ్చినటువంటి ఆ వాహనాలతో సహితం మీరుండి నడిపించి నీ కృపలో భద్రపరిచి బలపరచమని కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. నా తండ్రి, నిరుద్యోగ యువకులు అనేక మంది ఉన్నతమైన చదువులు చదువుకొని పోటీ పరీక్షలు రాసి ఉద్యోగాలకు నిరాశలు ఉండే స్పృహటువంటి ప్రక్కరికి మార్గం సరళం చేసి తద్వారా వారి నిరాశ పోగొట్టమని ప్రభుత్వాలు, అధికారులు స్పందించే మనస్సు దయచేయమని ప్రార్థన చేస్తాను. రైతులను బట్టి, వ్యవసాయాలను బట్టి, వ్యాపారస్తులను బట్టి ప్రార్థన చేస్తున్నాను. మీరు దీవించండి. లాభసాటి కలిగించిన కాల వర్షాలు, ఎండ తీవ్రత మరి పంటలకు, వ్యాపారానికి ఏ నష్టం కలిగించకుండా కృపలో భద్రపరచమని కూడా ప్రార్థన చేస్తున్నాను. చిన్న బిడ్డలు, యవనస్తులు, వృద్ధాప్యదశలు వారిని జ్ఞాపకం చేసుకోండి. నీ సన్నిధి వారితో కాపుదల దయచండి, బలపరచండి. అనారోగ్యంతో బాధపడిన అనేక మంది ఆయన నేటికి జ్వరాలు ఉన్నాయి, దగ్గులు ఉన్నాయి, జలుబు, తలనొప్పితో బాధపడుతున్నారు, కడుపు నొప్పితో బాధపడుతున్న వారు, నడుము బాధతో, మోకాళ్ళ బాధతో, నరాల బలహీనత, పాదాల బలహీనత, కీళ్ళ నొప్పులు, నాయన శరీరంలో అనేక బలహీనతలు, ఆయాసము, ప్రతీది కూడా వేస్తున్నాము తొలగించమని ఆరోగ్యవంతులు కొంచెం ప్రార్థన చేస్తున్నాను. తండ్రి స్తోత్రాలు. నాయన గుడ్డ జబ్బుతో బాధపడుతున్న వారికి ధైర్యం దయచేయండి,
ఆరోగ్యం ఇవ్వండి. నేను ఇంకా ఎవరైనా కరోనాతో బాధపడుతుంటే వారిని కూడా ఒక్కసారి దర్శించి విడుదల కలిగించండి. ఆయన నీ యొక్క హస్తము నేను చాపి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా అరికాలు మొదలుకొని నడితో ప్రతి శరీర బలహీనతను ఈ దూరపరచడం ప్రార్థన చేస్తాను. నా తండ్రి తోటి వెళ్ళిపోతున్న యవనస్తులు అనేక మంది జ్ఞాపకం చేసుకుని వాక్యము చేత పట్టుకోండి. వాక్యానుసారం జీవితం దయచేయండి. సత్యం అనుసరించక అసత్యములను బ్రతుకుతూ యథార్థత మార్గం విడిచిపెట్టిన అనేక మంది వారందరినీ జ్ఞాపకం చేసుకుని వారికి మీరే ఒక చక్కటి ఆలోచన తలంపు దయచేయమని కొన్ని సార్లు ప్రార్థన చేస్తాను. వివాహాలకు ఎదుసిన బిడ్డలకు నీ సహాయం అందిస్తున్నావు. ఈ మాసంలో జరిగిన వివాహాలన్నింటిలో కృప చూపించు. రానున్న దినాల్లో మరిన్ని వివాహాలు జరుగుతుండగా ఆ బిడ్డలు ఎదురు చూసినప్పుడు మార్గం సరళం చేయండి. గర్భఫలం కొరకు ఎదుసిన బిడ్డలకై మార్గం సరళం చేసి నడిపించి సంతోషం దయచేయండి. గర్భవంతున్న బిడ్డలకు సుఖమైన ప్రసవం దయచేసి తల్లి బిడ్డలకు క్షేమం దయచేయండి. నీకు వందనాలు నాయన. అదిగో మరి సమాధానం లేక సంతోషం లేక నెమ్మది లేక ఆనందం లేని కుటుంబాలు వ్యక్తులు అనేక మంది సన్నిధి ఈ వారాంతపు దినమున వారితో వారి కుటుంబాలతో నడిపించండి. శ్రమలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక బలం కృంగిన కుటుంబాల వ్యక్తులు లేవనెత్తండి. వాక్యము చేత అన్ని కృపలు భద్రపరచండి. ఆయన ఇతని ఆశీర్వాదాలన్నీ నీ బిడ్డలపై కుమరించడం ప్రార్థన చేస్తూ ఈ దినం ప్రయాణం చేసిన బిడ్డలు చదువు నిమిత్తమై, ఆయా రకాల పోటీ పరీక్షల నిమిత్తమై, ఉపాధ్యాయ బృందం, అదేవిధంగా నీ సేవకులు ఆయన మరొకసారి నీ సేవక బృందం అంతటి బలపరిచి ఆయన ప్రపంచం నలుమూలల రేపటి దినం జరుగుతున్నటువంటి ఆరాధన అంతట్లు మీ ఆత్మ సంచరింపజేసి నీ దాసులు బలముగా నిలబెట్టుకొని నీ సంఘాలు కావాల్సినటువంటి శ్రేష్ఠ వర్తమానం మాటలు మీరు అందిస్తున్నారు ప్రార్థన చేస్తూ నీ సేవకుల ప్రయాణాల్లో క్షేమము దయచండి. నేను ప్రతి ఒక్క మరి వ్యవసాయదారులు, వ్యాపారస్తులు, రైతులు, ఇతర విషయాల్లో నేను ఇతర మరి వాహనాల్లో వెళ్తున్నట్టు ప్రయాణం చేసి ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ఈ వారం దినం అంతా కూడా నీ సన్నిధి కాపుదల మాతో ఉంచి నడిపించి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, లోకరక్షకుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసమైన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను ఈ వారాంతపు దినమున సమాధానముతో నడిపించి సమృద్ధి ఆనందం దయచేసి రేపటి పరిశుద్ధ దినము కొరకు సమృద్ధిగా మిమ్మల్ని సిద్ధపరచును గాక. అందరికీ వందనాలు.